ప్రింటింగ్ ప్రెస్సు, పెన్సిల్ మందు, ఎక్స్రే అనేకం మన జీవితాలలో నిత్యం పెనవేసుకుపోయాయి. అవి లేనిది ఈ కాలంలో ఒక్క క్షణం కూడా జరుగుబాటు లేదు ఈ జనరేషన్కి. అటువంటి మహానుభావుల్లో టెలివిజన్ కనుగొన్నది జేఎల్ బెల్డ్. ఆగస్టు 13, 1888 స్కాట్లాండ్ దేశంలో పుట్టారు. చనిపోయింది 1946 జూన్ 14న. 1926 జనవరి 26న మొట్టమొదటిసారిగా టెలివిజన్ అంటే టీవీ వ్యవస్థను ప్రదర్శించారు. కలర్ పిక్చర్ ట్యూబ్ను కనుగొని ప్రపంచానికి చూపించారు. వీరు బ్రిటిష్ దేశ పౌరులు. ఈయన యావత్ ప్రపంచానికి ధన్యవాదాలు. ఈ ఘన నివాళి ఈ మహానుభావులకు. 58వ ఏటనే చనిపోయారు జేఎల్ బెల్డ్ గారు. చాలా గొప్ప విషయం అండి. మనందరూ తెలుసు, మరి మన పెద్దలు ఉన్నారు. ఒకప్పుడు మనకు మంచి సాధన రేడియోని. ఆ రేడియోలో వచ్చే పాటల కోసం మనం ఎంతో ఆత్రం ఎదురు చూసేవాళ్ళం. మరి నేనైతే చిన్నప్పుడు ఆ రేడియోలో నుంచి మాటలు వస్తున్నాయి, మనుషులు కనపడలేదు, రేడియో కూడా పగలగొట్టి చూసినటువంటి సందర్భం. అట్లానే మీలో కూడా చాలామందికి అనుభవాలు ఉండుంటాయి. అటువంటి కాలం నుంచి మరి మనం ఈ కాలానికి వచ్చాము. ధన్యవాదాలు. తదుపరి మా హేమాలిని గారు చక్కటి ఆ గీతం పగలే వెన్నెల జగమే ఊయలు అనేటువంటి చక్కటి గీతం ఆడుతుంటారు. సుశీలమ్మ గారి యొక్క సూల గీతం. కనిపించట్లే నాకు వాడు ఉన్నాడు చూడు. ఇటు యువతలకు రావట్లా. స్టాండ్ ఎన్నికి చెప్పమన్నావా? ఈ పాట అయిపోయినా పెడదామా లేకపోతే తీసుకుంటారు? కొన్ని రికార్డ్ చేస్తాను కానీ కొంచెం స్టాండ్ వెనక్కి చెప్తారా మీరు? శుభ్రం ఉంటుంది ఉండే. నేనేం చేయట్లా, రికార్డ్ చేస్తున్నా. కాసేపు ఆగండి. పాడు మీరు పడేటప్పుడు ఇస్తాను. అవ్వదు, పవర్ బ్యాంక్ తెచ్చా. ఉంది